నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవా యావేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ దినము శోభా గారి మరి జన్మదినం కార్యక్రమంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, మన ఎడల చేసినటువంటి అద్భుత కార్యాలు, వాటిని బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి అంట. ఆ విధంగా చెల్లించినప్పుడు మరి కింద లేఖన భాగాల్లో మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలైనగా చదవండి 8-9 వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. మన ఆశ ఏమైతే ఉన్నాయో ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరిచేవాడు. ఎప్పుడు? ఆయన మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను గురించి ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన నామను హెచ్చిస్తూ ఉన్నప్పుడు, ఆయన నామను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆయన మన ఆశలను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. మనము ఆయన నామమును హెచ్చించేవారిగా ఉండాలి. మన ఎడల ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు తెలియపరిచినప్పుడు మన ఆశలను తృప్తిపరిచేవాడే ఉన్నాడని మరి లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా చదువుకున్నట్లయితే ఆకలిగొను వారి ప్రాణములు మేలుతో నింపి ఉన్నాడు. ఏం చేస్తాడంట? ఆకలిగొన్న వారికి ఆయన ఏం చేస్తాడంట? మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు అంటున్నాడు. మొదటకేమో ఆశగల ప్రాణంను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. రెండవది ఆకలిగొని ఉంటే ఆయన మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడు ఉన్నాడని మరి యావే ఎలోహిం వారు మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభకరమైన మేలుకరమైన మరి ఈ యొక్క సమయములో మనం ఆయన మహిమపరిచే వారికి ఉన్నాము, ఆయన క్రియలను కొనియాడే వారికి ఉన్నాము. అందును బట్టి యావే ఎలోహింకి స్తోత్రం చెల్లునుగాక. మొదటిగా మనము ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన మన యొక్క మేలులను మన కోసము ఆయన ప్రతి ఒక్క ఈవియు మనకి ఇవ్వాలని, మన ఎడల జరిగించాలని ఎంతో ఆశతో కోరికతో ఉన్నాడు. కానీ మనమే అవి పొందుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రసంగికారుడు 7వ అధ్యాయం ప్రసంగి 7:1 అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు అని ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచి పేరు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనే మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయన నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలి. కాబట్టి శోభ గారు ఇన్ని దినములు మరి ఎన్ని సంవత్సరాలు? మనకి 70 ఇయర్స్ మరి ఆయన రెక్కల కింద మరి కాపుగల ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి అలాంటి మరి సుఖవంతమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము మనకు అనుగ్రహించిన యావే ఎలోహింకి ఎంతైనా స్తోత్రారుడు, పూజ్యనీయుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనము ఆయనను హెచ్చించేవారిగా, ఆయన నామమును క్రియలను కొనియాడేవారిగా ఉన్నాము. కాబట్టి ఆ విధంగా కొనియాడటం ఏంటంటే ఎందుకోసము? ఆయనకేదో జరుగుతుందని కాదు, ఆయన నుంచి మనకు వచ్చే మంచి మేలులు ఏదైతే ఉన్నాయో అవి పొందుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు,
అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ఇంకా చదవండి. మొదటగా ఏమో మొలుస్తారు, ధాన్యము వలె మొలిచెదరు. ఇంకేం చేస్తారు? వికసిస్తారట. మరి 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 శోభ వాడు అలాంటి ధన్యతను, ఎందుకంటే ఆయన యొక్క సన్నిధానములో ఆమె ఎదిగారు. 50 యందు భయభక్తులు గల స్త్రీగా ఆమె ఎదిగింది కాబట్టి ఈ 70 సంవత్సరాలు ఆయన యొక్క కాపుదల ఉండి ఆమె మొలచినట్లుగా వికసించినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా. కాబట్టి మనము 50 యందు భయభక్తులు గలవారమై ఉండి ఆయన సన్నిధానంలో ఉంటే మన జీవితములు అదే విధంగా వికసిస్తాయి. మన జీవితంలో ధాన్యం ఏ విధంగా మొలుస్తుందో అదే విధంగా మొలిచే విధంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు లేఖన భాగం ద్వారా. కీర్తనకారుడు దావీదు ఏమని చెప్తున్నాడంటే, ఆయన సన్నిధానములో ఉండి ఆయనను కీర్తించిన ఎడల మేలును పొందుకుంటారు. అలా మేలును పొందుకున్న వారు ఏ విధంగా అంటారంటే, హోషేయ గ్రంథం ద్వారా చెప్పబడిన ప్రకారము మొలిచి మరి వికసించినట్లుగా మనము యజ్ఞగా గమనిస్తూ ఉన్నాం. అయితే మనము ఈ లోక సంబంధమైన మనము తల్లిదండ్రులమైన మనము ఏ విధంగా ఉంటామనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులుగా ఉన్నారు. తండ్రులు ఎవరంట? శిక్షకులు మాత్రమే. ఎలాంటి వారితో శిక్షకులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ దినం తెలుసుకుంటాం. ఏమండి, మొదటగా మనము తెలుసుకున్నాం, ఆయనను స్తుతించాలి, ప్రతివేళ మనము ఆయన మహిమపరచాలి, ఆయన నామను హెచ్చించాలి. ఎందుకు? మన ఎడల చేసినట్టు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దానిని బట్టి మనం ఆయన హెచ్చించాలి, మహిమపరచాలి. రెండవదిగా ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ఆయన నీడలలో, ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు మనం మొలుస్తాము, మరి వికసిస్తాము. మూడవదిగా ఏం చేస్తున్నామంటే, మనము ఈ లోక తల్లిదండ్రులమైన మనము శిక్షకులుగా ఉండాలి, శిక్షణ ఇచ్చేవారిగా ఉండాలి. దేనిలో అంటే మరి ప్రసంగి 7వ అధ్యాయం 5వ వచనం. కొన్ని మాటలే చూసుకుందాం, ఎక్కువ కాదు, కొన్నే. 7వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానులు గద్దింపు వినేవారిగా మన పిల్లల్ని మనము పెంచాలి. ఆమె ఆ విధంగా పెంచి ఉన్నదేమో, ఏమండి? కాబట్టి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము జ్ఞానులు గద్దింపు కింద, జ్ఞానుల చేతి కింద పెంచేవారిగా ఉండాలి. అది వారికి మేలుకరమని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే గ్రంథము 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అంటే మన పిల్లల్ని ఏ విధంగా ఉండాలి, పెంచాలి? శాంతము గలవారిగా మన పిల్లల్ని పెంచాలి. మొదటిగేమో ఏం చేయాలంటండి? ఏది కరమైన మేలు అంటున్నాడు? జ్ఞానుల గద్దింపు కింద మన పిల్లల్ని పెంచాలి. రెండవదిగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? పిల్లల్ని శాంత రూపులుగా మనల్ని పెంచే బాధ్యత మన మీద పెట్టాడు. మూడవది 7వ అధ్యాయం 21. అదే 7వ అధ్యాయం 21వ వచనం. చెప్పుడు మాటలు వినేయకుండా వారిని పెంచాలి, శిక్షకులుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ముఖ్యంగా సూటిగా మనతో మరి ఈ యొక్క బర్త్డే సందర్భంగా తల్లిదండ్రులమైన మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నట్టే 3 విషయాలే. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ దినమున కేవలం 3 విషయాలు ఏదో మనము మెలుకువ కలిగి మన పిల్లల్ని పెంచేవారిగా ఉండాలి.
ఈ బర్త్డే సందర్భముగా మొదటిగా పిల్లలకు మేలుకరమైన జీవితం రావాలి అంటే జ్ఞానుల గద్దెంపు కింద పిల్లల్ని పెంచాలి. రెండవది శాంత వర్తనులుగా వారిని పోషించాలి, జీవింప చేయాలి. మూడవదిగా చెప్పుడు మాటలు వినేవాడిగా కాకుండా వాళ్ళని పెంచాలి. చెప్పుడు మాటలు వినొద్దు బాబు అని మనము వారిని ఆ విధంగా పెంచేవారిగా ఉండాలి. ఈ విధంగా మనము శారీరకమైన తల్లిదండ్రులమైన మనము శిక్షకులుగా ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులమైన మనం ఏంటి? వారికి శిక్షకులుగా ఉండాలి. అయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో చివరికి అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము చివరిలో 9 చూడండి. అదే 12వ అధ్యాయము 9వ వచనం, 9వ చివరిలో. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన ఎలోహిముకి మరి ఎక్కువగా మనం ఏం చేయాలంట? లోబడాలి, భయభక్తులు కలిగి జీవించాలి, ఆయనకు భయపడాలి. హల్లెలూయా. ఆత్మలకు తండ్రి అయిన యావే యెడల మనము పిల్లలని భయభక్తులు గల వారి జీవితం జీవించే వారిగా, భయపడేవారిగా పిల్లల్ని పెంచాలి. కాబట్టి మరి శోభామ్మ గారు మరి వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా పెంచింది. కాబట్టి మరి ఆమె దీర్ఘాయుష్ పొందుకొని 70 సంవత్సరాలకు మరి ఆయన కాపుదలలో భద్రతలో కాపాడబడి ఉన్నది. మనము కూడా మన పిల్లలు దీర్ఘాయుష్ కలిగి వారి సుఖంగా జీవించాలి అంటే పిల్లలకి జ్ఞానమందును, ఈ లోక జ్ఞానమందును, పరలోక జ్ఞానమందును అభివృద్ధి పొందులాగున మనల్ని ఆయన పెంచాలి. ఆ విధంగా శిక్షణ ఇవ్వాలి. ఆ విధంగా శిక్షణ ఇచ్చినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. మనము ఆయన మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇంకా ఎక్కువగా చేయగలడని మరి కొన్ని మాటలు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ఆమేన్.